Andhra Pradesh State Home Minister Anita Vangalpudi participated in International Anti-Drug Day program. She called upon today's youth to be exemplary in staying away from the drugs. After that, the authorities promised to take measures to stop drugs. Home Minister Anita said that special attention will be paid to the Roman trafficking of ganja and that Andhra Pradesh will be made a drug-free Andhra Pradesh. Senior police officers and many important leaders participated in this program. అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సిటీ క్రైమ్ శ్రీమతి వెంకటరత్న గారిని అభ్యర్థిస్తున్నాం. వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సిటీ క్రైమ్ శ్రీమతి వెంకటరత్న గారిని అభ్యర్థిస్తున్నాం. వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సిటీ క్రైమ్ శ్రీమతి వెంకటరత్న గారిని అభ్యర్థిస్తున్నాం. ఏఆర్ఎస్ అంది పెట్టుకోవాలి, మనం పెంచుతూ